అందుకని అన్ని అవతారములు నిజానికి దేవేంద్రుడి యొక్క పరివారమైనటువంటి దేవతలను కాపాడడానికే వస్తాడు. కాబట్టి విష్ణువు యొక్క అవతారములు, విష్ణువు అంటే దేవేంద్రుడికి అంత ప్రీతి. అటువంటి దేవేంద్రుడు జగన్నాథ సేవ చెయ్యకుండా ఎలా ఉంటాడు? భూమి మీద జగన్నాథుడయ్యి ఆయన నిలబడి ఉంటే, సకల దేవత సార్వభౌముడై కాపాడుతుంటే. అందుకని రమ, శంభు, బ్రహ్మ, అమరపతి, గణేశార్చితపదో. ఇదో విచిత్రం. నేను మీతో 108 కలశలతో అభిషేకం చేస్తారు స్వామివారికి జ్యేష్ఠ పూర్ణిమ నాడని చెప్పాను కదా. జ్యేష్ఠ పూర్ణిమ నాడు అభిషేకం చేయడం పూర్తయిపోగానే మొట్టమొదట లోకంలో పుత్రశబ్దం అన్వయం ఎవరికైంది అంటే విఘ్నేశ్వరుడికి అయింది. ఎందుకంటే ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరుడు. నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శివానంద గారిలో శంకరాచార్యులు వారు. ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరుడు, వాడి మొట్టమొదటి పిల్లవాడు. అందుకని పిళ్ళయార్ అంటారు తమిళనాడులో. పెద్దబ్బాయి అని గౌరవం, పిళ్ళయార్. అటువంటి పెద్దబ్బాయి ఆ వినాయకుడికి విష్ణుమూర్తికి గొప్ప అవినాభావ సంబంధం. మరి మేనమామ గారు కదూ. ఆ విఘ్నేశ్వరుడు యొక్క తల్లి పార్వతీదేవి అన్నగారు నారాయణమూర్తి. అందుకే ఇద్దరు నారాయణి భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. పైగా కృష్ణుడిగా ఆయన దేవకీదేవి కడుపున పుట్టి ఉన్నప్పుడు యశోదా గర్భంలో యోగమాయ పార్వతీదేవి పుట్టింది. ఈ దేవకీదేవి దగ్గర నుంచి కృష్ణుడు యోగమాయ దగ్గర యశోద దగ్గరికి వెళ్ళిపోయాడు. యశోద దగ్గర పుట్టిన యోగమాయ దేవకీదేవి దగ్గరికి వచ్చేసింది. అంటే ఇద్దరికీ ఒకరే తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు. అటువంటి అన్నా చెల్లెళ్ళ అనుబంధం కాబట్టి పార్వతీదేవి తనయుడైన విఘ్నేశ్వరుడికి నారాయణమూర్తి మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని. మేనమామల ముద్దు మేలైన ముద్దుట. ఆ మేనల్లుళ్ళు వృద్ధిలోకి రావాలని అంత తాపత్రయపడతారు.